జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఏనాడు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని పట్టించుకోలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, దేవాదాయ శాఖ వైదిక సలహాదారు గోవిందుల హరితో కలిసి మంత్రి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మాస్టర్ ప్లాన్ అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారని మంత్రి అడ్లూరి తెలిపారు. ఇందులో భాగంగా గోదావరి తీరం వెంట ఉన్న పలు ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారని మంత్రి వివరించారు. పట్టణంలోని అన్ని వర్గాల ప్రజల సహకారంతో ధర్మపురి క్షేమ మాస్టర్ ప్లాన్ అమలుతో పాటు టెంపుల్ సిటీ నిర్మాణ పనులు చేస్తామని మంత్రి వివరించారు. స్వామి యొక్క దేవాలయం పునర్నిర్మాణం కూడా మొదలుపెట్టి పనులు ప్రగతిలో ఉన్నాయి. మన దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని దైవ క్షేత్రాలన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్పగా సంకల్పం తీసుకున్న సందర్భంలో మన ధర్మపురి లక్ష్మీనరసింహ దైవ క్షేత్రాన్ని కూడా టెంపుల్ సిటీగా మాస్టర్ ప్లాన్లో చేర్పించి ఈ టెంపుల్ యొక్క ఆ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఉగ్రనరసింహస్వామి దేవాలయము ఈ చుట్టుపక్కల ప్రాకారం అంతా కూడా ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితుల ఆలోచనతో ఎండోమెంట్ సంబంధించిన స్వయాన కమిషనర్ గారు వారికి సంబంధించిన ఆర్కియాలజీ సంబంధించిన వాళ్ళు నిన్న 2 రోజుల కింద మొత్తం టెంపుల్ ప్రాంతం అంతా కూడా తిరగడం జరిగింది. ఎందుకంటే ఏ విధంగా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయాలి, నిర్మాణం విషయంలో కూడా ఏ ప్రాంతాన్ని తీసుకోవాలి, నార్త్ ఎటువైపు వెళ్ళాలి, సౌత్ ఎటువైపు వెళ్ళాలనే ఒక ఆలోచనతో వారు ఉన్నది. దానికి ఏ విధంగా ముందుకెళ్ళాలనుతో ఈరోజు స్వయంగా ఎండోమెంట్ కమిషనర్ గారు అధికారులు రావడం జరిగింది. మన దానిలో భాగంగా స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా నేను కానీ ఇక్కడ మేమందరం కానీ ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల యొక్క సహకారం ఉంటే తప్ప ఏ దేవాలయం ఏ అభివృద్ధి కూడా ముందుకు పోలేదు. దానికి కానీ ఇప్పుడు కమిషనర్ గారికి మేము ఏమన్నాడు, మీరు ఈ ప్రాంతానికి ఏ విధంగా మీరు మాస్టర్ ప్లాన్ అమలు చేస్తారు, ఏ విధంగా టెంపుల్ పునర్నిర్మాణం చేస్తారు, పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి భాగంలో ఏ ప్రాంతాన్ని తీసుకుంటున్న విషయంలో కూడా ఒక కాగితం మీద మాకు తెలియజేస్తే స్థానిక ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలందరం కూర్చొని ప్రజాప్రతినిధులు కూర్చొని వాళ్ళు మెప్పించి ఒప్పించి అది ఇంత గొప్ప అవకాశాన్ని అటు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఆ ప్రాంతం గొప్పగా మాస్టర్ ప్లాన్ అమలు చేసి కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. ధర్మపురి క్షేత్రానికి సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క సహకారం, అన్ని రాజకీయ పార్టీల యొక్క ఏదైతే ఒక ఆలోచన, మంచి ఆలోచన మా మీడియా మిత్రులు సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ ఇలా టెంపుల్స్ సిటీ ఏర్పాటు చేసే విధంగా మాస్టర్ ప్లాన్ అమలు చేసే విధంగా ఎండోమెంట్ అధికారులు వచ్చి వారి యొక్క పని మొదలుపెట్టినటువంటి సందర్భంలో కూడా మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి శాసనసభ్యుడిగా వారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు.